ఒక ట్రాన్స్ ఉమెన్ అయ్యి ఉండి అదే నేను ఒక తమిళనాడులో పుట్టి ఉంటే సంతోషించదానండి. అక్కడ ఎంకరేజ్మెంట్ ఉంది. తెలంగాణలో పుట్టి ఒక రెడ్డి అలాగే ఒక ట్రాన్స్జెండర్గా పుట్టడం చాలా ఊరిలాగా అనిపిస్తుంది. నాకు రోజు ఊరేసినట్టు ఉంది. నాకు సాయం కంటే ముందు మార్పు కావాలి. ఈ కుల వ్యవస్థ తీసేయాలి. మమ్మల్ని ఇది ఒక జెండర్ ఇట్లా ఒక జెండర్ ట్రాన్స్జెండర్ అని ఏ ఫైనాన్స్ వాళ్ళు అయితే ఫైనాన్స్ ఇవ్వలేదు. నేను కట్టగలను, నేను బండి నడిపి కట్టగలను. నేను కాకి షర్ట్ వేసుకొని సేవ చేస్తున్నాను. రూపాయి రాకుండా సచ్చేదాకా ఇలానే డ్రైవింగ్ చేసుకుంటూ నా కష్టం నేను తింటాను. నేను భిక్షాటన చెయ్యను, దలుచుకోవాలని చెయ్యను. ఈసీలు అది రిజర్వేషను అంటే రెడ్డిలము మేము, మా దాంట్లో పేదోళ్ళు లేరా? తీసేయండి. ఉన్నోడు లేనోడు కదా ఒకటి పెట్టండి. టాలెంట్ ఉన్నోనికి ఉపాధి కల్పించండి. హైదరాబాదులో ఇన్ని కంపెనీలు ఉన్నాయి. ఏ కంపెనీలకు పోయినా ఒక సెక్యూరిటీ గార్డు ఇట్లా తెలంగాణ వాళ్ళు లేరు. మొత్తం బీహార్ నుంచి అక్కడ నుంచి ఒక 25% జాబులు కల్పించండి మాకు. ఈ విధంగా చూస్తేనేమో మీరు అడుక్కొని బతారు, చప్పట్లు కొట్టి ఇలా అడుక్కొని బతారని అంటారు. 15 సంవత్సరాల నుంచి నేను ఇంత కష్టపడి బతుకుతున్నా, ఏమి సదుపాయం కల్పించారు మీరు? ఒక ఇల్లు. ట్రాన్స్జెండర్ నా ప్రతి పోరాటం. అందరికీ నమస్కారం. నేను గత కొంతకాలంగా డ్రైవర్గా కిరాయి ఆటోతో జీవనం సాగిస్తున్నాను. ఆటో ఇప్పించమని ప్రభుత్వం వద్దకు వెళ్తే నాకు ఎటువంటి స్కీమ్ వర్తించదని చెప్పారు. కారణం నేను రెడ్డి ఓసీ అవ్వడం వలన. సో దయచేసి పెద్ద మనసుతో నేను ఆటో కొనుక్కోవడానికి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయగలరు. నమస్కారం సమంత గారు. నమస్తే అండి. చెప్పండి. మీకు అలాగే ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ నమస్కారం. అంటే అసలు ఆటో డ్రైవింగ్ చేయాలని మీకు ఎందుకు అనిపించిందండి? ఎందుకంటే చాలామంది బయట ట్రాన్స్జెండర్ చూసుకుంటే బయట ఎన్నో రకాలుగా వాళ్ళు సంపాదించుకుంటున్నారు. సో మీరు ఈ ఆటో వృత్తిని ఎన్నుకోవాలని ఎందుకు అనుకున్నారు? నేను ట్రాన్స్జెండర్గా మరి 20 సంవత్సరాలు అవుతుంది. డ్రైవర్గా నేను నేషనల్ డ్రైవర్ని, ఆటో డ్రైవర్ని కాదు నేను. మీరు అందరూ అనుకుంటున్నట్టుగా నేను నేషనల్ డ్రైవర్ని. నేషనల్ అంటే లైన్లో పెద్ద పెద్ద జాతీయ లారీ, కూరగాయలు, పచ్చి సరుకులు ఇవన్నీ తీసుకెళ్లే డ్రైవర్ని. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి నా ట్రాన్స్జెండరు అలాగే నా కులం ఇవి అడ్డు వచ్చి ఇలా కిరాయి ఆటో తీసుకున్న కాడికి వచ్చి ఆ డ్రైవింగ్ ఫీల్డ్ డ్రైవర్లు అందరికి కూడా తెలుసు. డ్రైవింగ్కు బానిస అయిన వాళ్ళు దాని నుంచి ఇంకా ఎక్కడికి వెళ్ళలేరు. డ్రైవింగే చేస్తాం మేము అంతే. అలా నేను డ్రైవింగ్లోనే ఉండిపోయాను. ముఖ్యంగా చూసుకుంటే లారీ లైసెన్సు నేను ఒక ట్రాన్స్జెండర్ కావడం వలన లైసెన్స్ ఇస్తేందుకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. లైసెన్స్ తీసుకున్నాక కూడా ఒక వెహికల్ తీసుకుందామని వెళ్తే వెహికల్ ఇవ్వమన్నారు. వాళ్ళు ఫైనాన్స్ ఇవ్వలేదు. కారణం ఎందుకంటే నేను ట్రాన్స్జెండరు అలా అని ఫైనాన్స్ ఇవ్వలేదు. సరే ప్రభుత్వం నుంచి ఏమన్నా సదుపాయం కల్పిస్తారో అని వెళ్తే మీరు ఓసీ కదమ్మా, నువ్వు రెడ్డి కదమ్మా, నీకు ఎలాంటి స్కీములు వర్తించవని కడాకడిగా చెప్పేశారు. ఇలా నా జీవితం ఎలా అని నేను ఇబ్బంది పడుతున్న టైంలో ఒక అతను నాకు తెలిసిన డ్రైవరు, నీకు ఆటో అని ఇప్పిస్తా, ఆటో నడుపుకో అని ఒక అతని దగ్గర తీసుకెళ్ళి తన షూరిటీ పెట్టి నాకు ఆటో ఇప్పించాడు. సో మరి ఇప్పుడు ఆ వెనకాల అట్లా పోస్టర్ పెట్టిర్రు. సో ఒక సహాయం కోరుకుంటారు అంటే మీకు, ఎందుకంటే మీరు ఇంతకుముందు నాకు ఒక మాట చెప్పారు. సో ఏదైనా కిరాయి ఇంటికి పోయినా మమ్మల్ని ఉండనిస్తలేరు, మమ్మల్ని ఖాళీ చేయమంటున్నారు అని. సో అవి ఎట్లా ఎదుర్కొంటున్నారు మీరు ఈ సమస్యలు? ఈరోజు కూడా ఇక్కడికి ఇప్పుడు నిన్ననే కాల్ చేశాను. వేరే వాళ్ళు వద్దు అమ్మా అని అంటే వాళ్ళు ఇల్లు గల్లోళ్ళు ఇచ్చిన కాలనీ వాళ్ళు ఒప్పుకోరు. అంటే నేను ఒక ట్రాన్స్జెండర్ కావడం వల్ల ఇంత వివక్షత. పోనీలే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బతిలాడి తిరగంగా నేను మా మదర్ తోటి ఉన్నాను. మా అమ్మ నేనే, నాకు ఎవ్వరు లేరు. ఇక మా అమ్మ నేనే ఉన్నాను. మా మదర్ ఉన్నారు, నేను ఉంటాను, దయచేసి ఇల్లు ఇవ్వండి కిరాయికి అంటే అది ఇంకొక 1000 రూపాయలు ఎక్కువైనా సరే అన్న, నువ్వు ట్రాన్స్జెండర్, మీరు అలా ఇలా చేస్తారు, నేను మా మదర్ తోటి ఉన్నాను, నేను ఇలా కష్టపడి బతున్నాను అన్నా కానీ ఈరోజు కూడా నాకు అదే సమస్య వచ్చింది. మీరు రేపొద్దున కాల్ చేయండి, నిన్ననే వచ్చాను, రేపొద్దున కాల్ చేయండి, కాలనీ వాళ్ళు ఒప్పుకుంటలేరు. ఇలాంటి సమస్యలు ఎన్నో ఎదుర్కొంటున్నాం. ఇలా కష్టపడి బతుకుతున్నా కానీ నేను ఎంత అంటే చెప్పలేని అవమానాలు. ఒక లారీ డ్రైవరు ఆటో డ్రైవర్గా మారిందంటే అది చాలా గొప్ప విషయం. ఒక సీఎం పదవిలో ఉండి ఎమ్మెల్యే స్థాయి కాదు సర్పంచ్ స్థాయికి వచ్చినట్లు లెక్క, సీఎం స్థాయిలో ఉండి. అలాంటి డ్రైవర్ వ్యవస్థలో డ్యూటీకి నేను బండి నడుపుదామంటే డ్యూటీకి నన్ను పిలువరు. ప్యాంట్ షర్ట్ వేసుకొని వస్తే పిలుస్తారు, ప్యాంట్ షర్ట్ వేసుకొని రా నువ్వు నడుపు, ఇంత రిమార్క్ లేదు, నువ్వు ప్యాంట్ షర్ట్ వేసుకొని రా అంటారు. నా మనస్సాక్షిని చంపుకొని అయితే నేను ప్యాంట్ షర్ట్ వేసుకొని వెళ్ళలేను కదండి.
నేను ట్రాన్స్జెండర్గా ఉన్నాను. నా గుర్తింపు, నా ఓటర్ ఐడి, నా ఆధార్ కార్డు, ప్రతి ఒక్క గుర్తింపు మొత్తం లైసెన్స్ కాడికి వెళ్ళి ట్రాన్స్జెండర్ మీదనే తీసుకున్నాను. నేను ఇలా బతకడమే నాకు ఇష్టం. మా వ్యవస్థ మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా కానీ మాకు అవకాశాలు ఇవ్వట్లేదు. ఇప్పుడు ఆటోలు ఎక్కుతున్నారు, వాళ్ళు ఫ్రెండ్లీగా ఓకే చెప్తున్నారు. ఒక ఆటో కోసం వెళ్ళినా కానీ కులము లేదంటే జెండరు ఇలా తీయడం నాకు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నానండి నేను. సో ఇప్పుడు మీరు ఆటో ఇట్లా నడిపిస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా ఆటో మీరు నడిపిస్తున్నారు? ఇది 6th month నుంచి నేను ఆటో నడుపుతున్నానండి. నా డ్రైవింగ్ ఫీల్డ్ వచ్చేస్తే నేషనల్ డ్రైవర్గా నేను 15 సంవత్సరాల నుంచి నేషనల్ డ్రైవర్ అండి. ఓకే. సో మళ్ళీ ఇప్పుడు మీరు ఆటోలో చాలామంది కస్టమర్స్ ఎక్కుతూ ఉంటారు. సో వాళ్ళు మిమ్మల్ని చూడగానే వాళ్ళు ఇచ్చే ఫస్ట్ రియాక్షన్ ఎట్లుంటుంది? నాకు ఇంతవరకు ఎలాంటి సంఘటనలు జరగలేదు. వాళ్ళు ఓకే చెప్పారు, వాళ్ళు ఎంతో సంతోషించారు. ఇక్కడ ఇట్లా బోర్డు ఉందండి, ఆ బోర్డు చూస్తారు, ఒక ట్రాన్స్జెండర్ అయి ఉంటే నువ్వు ఇలా కష్టపడుతున్నావు, చాలా గ్రేట్ అమ్మా అని అలా అంటారు, ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు ఒక 200 కిరాయి ఉంటే ఇంకొక 50 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తున్నారు. ఇలా ఉందండి. సో ఇప్పుడు ఎవరైనా మీకు ఇంతకుముందు సహాయం చేశారు? ఎందుకంటే ఇది మీరు ఆల్రెడీ పెట్టి 3 months అయిందన్నారు. సో ఇంతకుముందు ఏమైనా మీకు సహాయం అందిందా? కొద్దిగా అందిందండి, ఒక 30,000 20,000 వరకు అందిందండి. నేను ఎలా అంటే ఆ కిరాయిలు ఇంట్లో సరిగ్గా ఒక చోటు నుంచి కాల్ చేయగానే ఇంకో చోటికి, ఊర్లో ఇల్లు కూడా రేకుల షెడ్ తోటి ఉంటుంది. ఊర్లో నుంచి నాకు 60 కిలోమీటర్లు ఊర్లో నుంచి సిటీకి రావాలంటే, అక్కడ నుంచి ఇక్కడికి రాలేను. సిటీలోనే ఉంటేనే ఈ ఆటో నడుస్తుంది. చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాను. ఒక ఇల్లు సదుపాయం అన్న గవర్నమెంట్ నుంచి నాకు ఒక వెహికల్ కుల మత భేదాలు చూడకుండా నాకు కల్పించాలి. అలాగే ప్రజలందరికీ ఇట్లా కోరుకునేది ఒకటే, మేము మారి మీ దగ్గరికి వచ్చామండి. ఇప్పుడు ఒక నక్సలైట్ ఉండండి, జనజీవన స్రవంతిలో కలిపితే వాళ్ళకి ఇంకా ఎగస్ట్రా డబ్బులు ఇచ్చి జనజీవన స్రవంతిలో కలుస్తున్నందుకు వాళ్ళకు సదుపాయాలు కల్పించి ఇల్లు ఇచ్చి ఇస్తారు. అంతకంటే అన్యాయం అండి. ఒక మర్డర్ చేసిన వ్యక్తిని శిక్ష అనుభవించి వచ్చినాక ఇంట్లో తన పక్క పని కాలనీలో ఉంచుకుంటున్నారు. మేము అంతకంటే అధ్వానం. మేమేం తప్పు చేస్తాము? ఇలా పుట్టడం మా కర్మనా? మేమేం తప్పు చేస్తాం? మేము అందరిలాగా కష్టపడి బతకాలనుకుంటున్నాం. ఎందుకు ఇలా సమాజం మమ్మల్ని చులకనగా చూస్తుంది? అది అర్థం అవ్వట్లేదండి. అసలు నేను ఈ ఆటో సంతోషంగా నడపట్లేదండి. అసలు నేను లారీ నడుపుతే DCM నడుపుకుంటే సంతోషంగా ఉంటాను. నాకు దయచేసి ఆ DCM లోన్ సదుపాయం కల్పించండి. సో ఇప్పుడు DCM నడుపుతూనే ఉంటున్నారు. ఆ DCM నుంచి ఈ ఆటో స్థాయికి రావడానికి గల కారణాలు ఏంటి? మెయిన్ నాకు డ్యూటీ ఇవ్వకపోవడము, బట్టలు నువ్వు మగ బట్టలు వేసుకొని వస్తే ఇస్తామనడము. ఇంకోటి నేను సొంతంగా నాకు కిరాయిలు ఉన్నాయి, సొంతంగా వెళ్దామంటే నాకు వెహికల్ లేదు. వెహికల్ కోసం మనం ఎక్కడికి వెళ్ళినా సివిల్ ఉంది, సివిల్ స్కోర్ ఇట్లా చూపించమంటే చూస్తాను. 7.50 ఉంటుంది సివిల్ స్కోర్. వెహికల్ కోసం వెళ్తే ఫైనాన్స్ వాళ్ళు నువ్వు ట్రాన్స్జెండర్ అదొకటి చూస్తున్నారు, మీకు ఇవ్వము. అంటే మీ తోటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే ఈ మధ్య మీరు చూస్తున్నారు, ప్రతి ఫంక్షన్ దగ్గరికి పోయి కానీ లేకపోతే ఇంకెక్కడి దగ్గరికి పోయి కొంచెం వాళ్ళ దగ్గర కొన్ని డిమాండ్ చేసి పైసలు తీసుకుంటున్నారు. సో అటువంటి వాళ్ళు మీకు ఎవరికి అంటే నువ్వు ఎందుకు నడుపుతున్నావు, అంత ఎందుకు కష్టపడుతున్నావు, మాయంబడరా ఇట్లా తీసుకుందాం మనం కూడా అని ఎవరన్నా మీకు అట్లా చేయడం జరిగిందా? ఈ రోజు గిట్లా అలా అంటూనే ఉంటారు. నేను నా కష్టాలు అలా అనుభవిస్తున్నాను, ప్రతి ఒక్కరికి తెలుసు, ట్రాన్స్జెండర్ అందరికి తెలుసు. ఈ రోజు గిట్లా వాళ్ళు అంటున్నారు, మా సరిగ్గా రా, మేము ఇలా బతున్నావు, నువ్వు 20-30 ఏళ్ళ నుంచి ఇలా అయ్యి ఇన్ని కష్టాలు పడుతున్నావు, ఇంకెన్ని రోజులు కష్టాలు పడతావు అని అంటా ఉన్నారు. కానీ నాది ఒకటే, నేను కాకి షర్ట్ వేసుకొని సేవ చేస్తున్నాను. రూపాయి రాకుండా సచ్చేదాకా ఇలానే డ్రైవింగ్ చేసుకుంటూ నా కష్టం నేను తింటాను గర్వంగా. గవర్నమెంట్ ఇచ్చినా ఇవ్వకున్నా సరే సచ్చేదాకా నేను ఇలానే గర్వంగా నేను ఈ ఫీల్డ్లోకి వచ్చాను. బండి చస్తే నేను బండి యాక్సిడెంట్ అలానే చేస్తాను. నేను భిక్షాటన చెయ్యను, దలుచుకోవాలని చెయ్యను. మీరు ఇంత చెప్తున్నారు, ఎంత ఆదర్శంగా ఉంది. చాలామంది ట్రాన్స్జెండర్లు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి కూడా ఇంత, ఎందుకంటే అసలు ఎంతమంది చెప్పినా కూడా తను మారకుండా తన కాళ్ళ మీద తను నిలబడాలనేసి ఎంతో కష్టపడుతుంది. అంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు కొన్ని ఫంక్షన్ హాల్స్లో కానీ పోయి కొన్ని చేస్తున్నారు. సో వాళ్ళకి ఏం చెప్తారు? ఎందుకంటే చూసే వాళ్ళు కూడా చాలామంది వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకి నేను చెప్పలేనండి. గవర్నమెంట్ నాకు అన్ని వసతులు కల్పిస్తే నేను అప్పుడు నాకు గవర్నమెంట్ కల్పించింది, మీరు ఇట్లా మారండి అని చెప్పగలుగుతాను. నాకు ఎలాంటి వసతులు లేవు. ఈ మధ్యన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కానిస్టేబుల్ జాబ్ ఇచ్చినారు. నేను ఒక డ్రైవర్ వృత్తికి రమ్మంటే నేను వస్తాను, కానీ పోయి నేను కానిస్టేబుల్ జాబ్ చేయమంటే చేయలేనండి. నా మనస్సాక్షి నాకు ఎంతసేపు ఉన్నా నేను ఈ ఆటో నుంచి DCM వరకు నడుపుతాను. DCM వరకు ఏదైనా జాబ్ ఉంటే చూపిమను, ఇంత ఇస్తానని, లేదంటే నాకు సొంత వెహికల్ ఇవ్వను, నేను నడుపుకొని బతాను.
బరాబర్ అందరిలా నేనేంటో చూపిస్తాను, నా టాలెంట్ ఏందో నేను చూపిస్తాను. కానీ పోయి నువ్వు వేరే జాబ్ చేయంటే నా తోటి కాని పని అది. ఇతర ఆటో డ్రైవర్లు చాలామంది డ్రైవింగ్ చేస్తున్నారండి. సో వాళ్ళతో మీకు ఎప్పుడైనా ఇబ్బంది ఏర్పడింది అంటే వాళ్ళు మీతో ఎట్లా ప్రవర్తిస్తారు ఇతర ఆటో డ్రైవర్లు? తెలిసిన వాళ్ళు కొద్దిగా నారాజు అవుతారండి. ఎందుకంటే ఒక లేడీ నడుపుతుంది అంటారు, ఒక ట్రాన్స్జెండర్ కాదు. ఆ బోర్డు చూసి ట్రాన్స్జెండర్ అనుకుంటారు. అవును. కొంతమంది ఆదర్శంగా తీసుకుంటారు, కొంతమంది అయ్యో తను నడుపుతుంది ఇలా అనుకుంటారు. ముఖ్యంగా చెప్పాలంటే మా డ్రైవింగ్కి, నేను నేషనల్లో నడుపుతాను, ఆ డ్రైవింగ్కి ఈ డ్రైవింగ్కి చాలా తేడా అండి. మేము ఇక్కడ నడపలేమండి, ఆటో నడపడం చాలా కష్టమైపోతుంది నాకు. ఎందుకంటే వీళ్ళు ఇలా కార్ని అలా తిప్పుకుంటూ అలా ఇలా పోతారు, రూల్స్ అని పాటించారు. మాదేమో మేము నైట్ వెళ్తాము, ఒక 1000 కిలోమీటర్ల దాకా నడుపుతాను. ఒక రోజు వచ్చేస్తే 1000 కిలోమీటర్ నడుపుతాను, రెస్ట్ తీసుకుంటాం. ఇది ఆ 1000 కిలోమీటర్ నడిపింది ఒకటే, ఇది 100 కిలోమీటర్ నడిపింది ఒకటే అయిపోతుంది. సో ఇప్పుడు మీరు జీవితంలో ఇంత సాగిస్తున్నారు. సో మీకు వెనక నించుని మీకు అండగా నిలబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ జీవితంలో? నా జీవితంలో వెనక నిల్చొని అండగా నిలబడ్డ వాళ్ళు ఒక డ్రైవరే అంతే. నాతోటి కొంతమంది ట్రాన్స్జెండర్లు చెప్తూ ఉంటారు, అలా అయినా నువ్వు మొండిగా నిలబడ్డావు, గ్రేట్ అని అంటారు. ఆదర్శంగా ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది. కానీ ప్రతి డ్రైవరు నేను లైన్లో వెళ్ళినా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అక్క టీ తాగుదాం, అక్క తిన్నావా, ఇలా పలకరించుకుంటూ. ఎందుకు ఇలా డ్రైవర్కి బాధ్యత ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే తను ఉపవాసాలు ఉంటాడు, నిద్రగాస్తాడు, ప్రాణానికి తెగిస్తాడు. కానీ డ్రైవర్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఇప్పుడు సమాజంలో ట్రాన్స్జెండర్ అనేవాళ్ళు ఇట్లనే ఉండాలనేసి మీరు ఏమైనా అనుకుంటున్నారా? అంటే వాళ్ళు ఇట్లుంటే వాళ్ళకి రెస్పెక్ట్ వస్తుంది అని మీరు అనుకుంటున్నారా? ఏమైనా చెప్పగలుగుతారా? ఫస్ట్ మారుతున్న వాళ్ళని ఎంకరేజ్ చేయాలండి. నేను 15 సంవత్సరాలుగా ఎన్నో గవర్నమెంట్ దగ్గరికి నా సమస్యను తీసుకెళ్ళాను, ఏమీ లాభం లేదు. ఇల్లు చూపిస్తానండి, ఒక్క నిమిషం. ఒక మంచి ఇల్లు నుంచి ఊరిలో ఇలాంటి ఇల్లు కాడికి వచ్చాను నేను. అయినా నేను మోటార్ ఫీల్డ్ వదలట్లేదు. మీరు లక్షల బ్యాంకుల ద్వారా ఎంతోమందికి ఇస్తారు, ఎంతోమంది ఎగదెగుతారు గవర్నమెంట్ నుంచి అయినా సరే. మీరు ఇప్పుడు ఇల్లే ఉంది సపోజ్ అండి, వచ్చిన వాళ్ళకు 10 ఇండ్లు వచ్చిన చూస్తున్నాం మనం ఈరోజు. లేని వాళ్ళం కిరాయి ఇంట్లో ఉంటుంది, కిరాయి కడుతున్నా కానీ ఇంట్లో నుంచి ఉండొద్దు మీరు అని వెళ్ళదోలుతున్నారు మమ్మల్ని. మాలాంటి వాళ్ళని గుర్తించి ఇవ్వచ్చు కదండి. నెట్వర్క్ నాగరికత ఎక్కడ పెరిగిందండి? నాగరికత అంటే నెట్వర్క్ పెరిగింది. సమగ్ర సర్వే అంటారు. ఒక ఊరిలో ఎవరికి ఇల్లు ఉంది, ఎవరికి ఇల్లు లేదో తెలియట్లేదు గవర్నమెంట్కు. ఒక డ్రైవరు ఇన్ని సంవత్సరాల నుంచి పోరాడుతుంది, ఒక ట్రాన్స్ ఉమెన్ అయ్యి ఉండి, అదే నేను ఒక తమిళనాడులో పుట్టి ఉంటే సంతోషించదానండి. అక్కడ ఎంకరేజ్మెంట్ ఉంది. తెలంగాణలో పుట్టి ఒక రెడ్డి అలాగే ఒక ట్రాన్స్జెండర్గా పుట్టడం చాలా ఊరిలాగా అనిపిస్తుంది నాకు. రోజు ఊరేసినట్టు ఉంది. ఇది ప్రభుత్వంది చాలా తప్పు. అది ఏ ప్రభుత్వమైనా సరే. మీకు ఓటు వేసినందుకు ఒకటే మాట నేను చెప్పేది, మా ఓటు సరిగ్గా పరిపాలన చేయనప్పుడు ప్రతి ఒక్క యువతకి, ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ కావచ్చు, ప్రతి ఒక్కరికి నేను తెలియజేయాలనుకుంటున్నాను. నా బాధ ఇలా ఉంది. ఓటు వేస్తున్నాము, ₹1 తీసుకోకుండా నిజాయితీగా ఓటేశాను. మీరు ఇంత బుక్ చేసి ఇచ్చారు కదా, 60-70 హామీలు ఇచ్చారు కదా, అందులో సగం గిట్లా నెరవేర్చలేదు. మీరు మా ఓటు మాకు తిరిగిస్తారా? నేను ఎంత నిజాయితీగా వేశానో ఓటు, కాంగ్రెస్ ప్రభుత్వానికి వేశాను నిజాయితీగా. మీరు అన్ని హామీలు ఇచ్చి ఎగదొమ్మినప్పుడు మా ఓటు మాకు ఇవ్వండి. ఇంకొకటి, 5 సంవత్సరాల పరిపాలన తీసేయాలి. నచ్చనప్పుడు ప్రజలకు అధికారం ఉంది. ప్రజలు ఈ ప్రభుత్వం నచ్చనప్పుడు ఇమీడియట్గా ఆ ప్రభుత్వం పడగొట్టే విధంగా మాకు రూల్స్ తీసుకురావాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ఎంతో కష్టపడి రూపొందించారు. అది మొత్తం అంబేద్కర్కి పూలదండ వేస్తున్నారు, కానీ తన ఆశయాల్ని మొత్తం కాళ్ళదొక్కుతున్నారు. ఇప్పుడు రెడ్డి ఉన్నారండి, ఒక రెడ్డి నిరుపేదగా ఏమిటికి పీకనీకున్నారా మీరు మంత్రులు? బయట బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు అని వాళ్ళు ఏదైనా రాకపోతే ధర్నాలు చేస్తున్నారు. మీరు ఇంత పెద్ద ఎత్తున ఉండి ఒక ఇల్లు లేక ఒక ట్రాన్స్జెండర్ అయి ఉండి ఇంత హింస పడుతుంటే చూస్తూ ఉన్నారు. ఏమిటికి మీకు మంత్రి పదవులు? గుంపులు ఉంటారు. ఏం సాధించారు? 77వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. ఏం సాధించాము మనము భారతదేశంలో? కుల వ్యవస్థ ఇంకా అలానే పెడుతున్నారు మీరు. నువ్వు ఉన్నావు. ఇప్పుడు ఆటో నడుపుతప్పుడు మాది ఒకటే కులం, డ్రైవర్ కులం. నీ కులం ఏది, నీ ఏదని చూడం. మేము డ్రైవర్లు అందరం ఒకటే, ఛాయ్ తాగేటప్పుడు ఎక్కడైనా సరే. నీ గవర్నమెంట్ ఆఫీస్ కాడుకోగానే ఇది ఎస్సీ, లేదా ఇది మైనార్టీలకు లేదా ఆడ కలెక్టర్ ఆఫీస్లో
బీసీలది రిజర్వేషను అంటే రెడ్డిలము మేము, మా దాంట్లో పేదోళ్ళు లేరా? తీసేయండి, ఉన్నోడు లేనోడు కదా ఒకటి పెట్టండి, టాలెంట్ ఉన్నోనికి ఉపాధి కల్పించండి, బాగుపడతాం, పైకి వస్తాము. తెలంగాణ వచ్చింది, ఏం తెలంగాణ వచ్చిందండి? ఈ విషయం కూడా చెప్పొద్దు, కానీ నేను నా అనుభవంతో చెప్తున్నాను. హైదరాబాదులో ఇన్ని కంపెనీలు ఉన్నాయి, ఏ కంపెనీలకు పోయినా ఒక సెక్యూరిటీ గార్డు ఇట్లా తెలంగాణ వాళ్ళు లేరు. మొత్తం బీహార్ నుంచి అక్కడ నుంచి ఒక 25% జాబులు కల్పించండి మాకు, అది తెలంగాణ వచ్చినట్టు, అది తెలంగాణ వచ్చినట్టు కదా. ఏది లేదు, ఇలా కష్టపడి బతుకున్నా కానీ ఒక విధంగా చూస్తేనేమో మీరు అడుక్కొని బతుకుతారు, చప్పట్లు కొట్టి ఇలా అడుక్కొని బతుకుతారని అంటారు. 15 సంవత్సరాల నుంచి నేను ఇంత కష్టపడి బతుకుతున్నా, ఏమి సదుపాయం కల్పించారు మీరు? ఒక ఇల్లు ఈరోజు రేపు పొద్దుగాల నేనైతే చెప్తున్నాను, డెఫినెట్గా ఆ ఇల్లు కాల్ చేస్తే నేను రోడ్డు మీదనే వండుకొని తినవలసిన పరిస్థితి, నేను నా అమ్మ. ఇంత దౌర్భాగ్యమా? సాధించాము మేము, ఇవి చేస్తాము, ఇంత డెవలప్మెంట్ చేసామంటారు. ఎక్కడ డెవలప్మెంటు? ఈరోజు ఎంతోమంది నిరుద్యోగ యువతులు తెలంగాణలో ఏమి చేయాలో తెలియక వాళ్ళు సచ్చి బతున్నారు చదువుకొని. కనీసం బాత్రూంల కాడ ఇట్లా బీఆర్ వాళ్ళని తీసుకొచ్చి పెడితే ఏం తెలంగాణ వచ్చినట్టండి? ఇప్పుడు మీరు ప్రభుత్వం దగ్గర కానీ ఇట్లా ఇన్ని ప్రశ్నిస్తున్నారు, సో అంటే వాళ్ళ నుంచి ఇది అందితే మా ట్రాన్స్జెండర్లు అందరూ బాగుపడతారు అని ఏదైనా ఉన్నాయా మీకు చెప్పడానికి? ట్రాన్స్జెండర్కి అవకాశాలు కల్పిస్తుంది, నిజమే చెప్పాలి, అవకాశాలు కల్పిస్తుంది ఇప్పుడున్న ప్రభుత్వం. అబద్ధం ఏదైతే సత్యమని చెప్పాలి, ఇది కల్పించేది చెప్పి అన్ని అవకాశాలు కల్పిస్తుంది. కానీ మా వాళ్ళు చేస్తేందుకు ముందుకు వస్తలేరు. అవును, రీసెంట్ కానీ అవకాశం ఉన్న వాళ్ళకి అసలు జాడపత్తలేదు. ఏమనంటే కులం, ఓబీసీ కేటగిరీ. ఇప్పుడు నేను ఇంత ఇబ్బంది పడుతున్నాను, నాకు కూడా ఒక చిన్న చూపు చూడండి. నేను పేదదాన్ని, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నదాన్ని, నేను ఉన్నదాన్ని ఏం కాదు, ఉండి అడగట్లేదు నేను. ప్రతి ట్రాన్స్జెండరు ప్రభుత్వం కల్పిస్తుంది. కానిస్టేబుల్స్ ఏదైతే అసిస్టెంట్ ట్రాఫిక్ అసిస్టెంట్గా తీసుకుంది, దాంట్లో జాబులు వస్తూనే ఉన్నాయి. అవకాశం ఉన్న మెట్రోలో తీసుకున్నారు, వస్తుంది, చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు. కానీ నేను అందరికంటే ముందు వచ్చానండి. కష్టపడి బతకాలి అనే ఐడియా ఇండియాలో హెవీ లైసెన్స్ ఉన్న ట్రాన్స్జెండర్లో ఫస్ట్ నాదే అండి. హెవీ లైసెన్స్ ఉంది ట్రాన్స్జెండర్కి ఇండియాలో. హెవీ లైసెన్స్ ఉన్న ఫస్ట్ ట్రాన్స్జెండర్ నేను. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని నేను ముందుకు అడిగేసి నేను ముందుకు వచ్చాను. కానీ నాకే అవకాశం లేదు. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను 15 సంవత్సరాల్లో, ఎన్ని అవమానాలు. ఈ ట్రాన్స్జెండర్ వ్యవస్థలో నుంచి ఇలా కష్టపడి బతకడమే గొప్ప. కానీ ఎన్ని అవమానాలు ఎదుర్కొంటావు. ఇట్లా 15 సంవత్సరాల నుంచి మోటార్ ఫీల్డ్లోనే ఉన్నాను. అది చూస్తున్న ప్రేక్షకులకే తెలవాలి, ఆ ప్రభుత్వానికే తెలియాలి. ఒక పెద్ద మీడియా ఛానల్ వాళ్ళు ఇట్లా వచ్చి ఎన్నో ధర్నాలు ఇట్లా చేశానండి. నేను అసలు రాలేదు. మీలాంటి వాళ్ళు కనికరించారండి ఇప్పుడు. సో చూస్తున్నారు కదా, సో ఇన్ని కష్టాలు, ఎందుకంటే కొంతకాలం నిలబడాలి, గట్టు మీద భిక్షాటన చేయలేక, సో ఇట్లా కష్టపడి తన కాళ్ళ మీద తను నిలబడాలని ఎంతో కష్టపడుతుంది. సో ఈ సమంత గారికి మీ తరపున ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నేను కోరుకునేది ఒకటే, మీ వంతున ఏదో ఒక సహాయం ఆమె చేయండి. ఎందుకంటే ఇటువంటి వాళ్లకు కొంచెం ప్రజలే ఆదుకోవాలి. ఎందుకంటే ఎంతోమంది గవర్నమెంట్ అధికారులు ఉంటారు, ఎంతోమంది పెద్ద వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర పైసలు ఉన్నా కానీ హెల్ప్ చేసే గుణం అంటూ వాళ్ళ మనసులో ఉండదు. సో ఇటువంటి వాళ్ళకి హెల్ప్ చేయాలంటే ఒక మంచి మనసు ఉండాలి. సో ఆ మంచి మనసు ప్రజల దగ్గర చాలామందికి ఉంది. సో ఆ మంచి మనుషులు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఇక స్క్రీన్ మీద కనిపించే ఈ గూగుల్ పే నెంబర్కి కానీ స్కానర్స్ కానీ ఆమెకు సహాయం చేయండి. ఒకసారి మీరు కూడా చెప్పండి మీ నంబరు, మీకు సహాయం ఎట్లా కావాలనుకుంటున్నారో కూడా చెప్పండి. నాకు సహాయం కంటే ముందు మార్పు కావాలి. ఈ కుల వ్యవస్థ తీసేయాలి. మమ్మల్ని ఒక జెండర్ ఇట్లా ఒక జెండర్ ట్రాన్స్జెండర్ అని ఏ ఫైనాన్స్ వాళ్ళు అయితే ఫైనాన్స్ ఇవ్వలేదు, నేను కట్టగలను, నేను బండి నడిపి కట్టగలను. దయచేసి ఇలా ఇక మీద వచ్చే ట్రాన్స్జెండర్ ఎవరు కూడా నాలాగా ఇబ్బందులు పడొద్దు. సో మీకు అందరికీ నమస్కారం. నా కష్టాన్ని చూసి మీకేదైనా నేను వెహికల్ తీసుకుంటేందుకు సాయం చేయాలనిపిస్తే దయచేసి అదే నాకు 10,000. మీరు మీ ఒక్క రూపాయి అయినా నాకు 10,000తో సమానం. నంబర్ చెప్పండి. 7569015091. ఇది నా ఫోన్పే నెంబర్, గూగుల్ పే నెంబర్, కాంటాక్ట్ ఇట్లా వాట్సాప్ నెంబర్ ఇట్లా అదే. సో